హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే శనగబేలతో స్నాక్స్ ఐటమ్ అయితే చేస్తున్నాను. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ ఇష్టమవుతుంది ఇదైతే. ఫస్ట్ అయితే 2 కప్పులు శనగబేలు అయితే తీసుకొని నానబెట్టుకోనాలా. 2 అవర్స్ నానబెట్టుకునేలా బాగా బాగా అయితే 2 అవర్స్కి నానిపోతాయి. నానబెట్టుకొనేసినాక ఆ నీళ్ళు అయితే వంచేసి ఫుల్ నీళ్ళు వంచేసి మళ్ళీ ఇంకో ఓళ్ళు ఉండే పాత్రలో అయితే వేసుకోనాలా. ఫుల్ కొంచెం నీళ్ళంతా పోయి కొంచెం డ్రై అవుతాయి. బట్ట అయితే తీసుకునేసి బట్ట పైన అయితే బ్యాళ్ళంతా నానపెట్టిన బ్యాళ్ళంతా వేసుకోవాలా. వేసుకునేసి కొంచెం తేమ ఆరే వరకు ఆరపెట్టుకోనాలా. ఆ తేమ అంతా ఆరిపోయినాక ఎత్తేసుకొనేసి పాత్రలోకి వేసుకొని అయితే పక్కన పెట్టుకునేసి అట్లే ఇంకొక స్టవ్ అయితే ఆన్ చేసుకోనాలా. స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని బాణలిలో ఆయిల్ అయితే వేసుకొని బాగా అయితే వేడి చేసుకోవాలా. ఆయిల్ అయితే వేడి అయిన తర్వాత మనం నానబెట్టుకొని కొంచెం ఆరపెట్టుకుండే శనగబేలు అయితే వేసుకొని ఫుల్ కలర్ వచ్చేట్లా ఫ్రై చేసుకోవాలా. కొంచెం బ్రౌన్ కలర్ అయితే చాలు, చాలా మాడిపోతే అయితే బాగుండదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంటే ఎత్తేసి సైడ్లో పెట్టుకొని అయితే ఇంకొక అయితే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు అయితే ఎత్తుకొనేసి మళ్ళంకైతే తెల్లగడ్డలు అయితే కొంచెం కొట్టుకొని అట్లే ఫ్రై చేసుకోనాలా. ఫ్రై చేసుకొని అంతా ఒక దాంట్లో వేసుకోనాలా. బ్యాళ్ళు, కరివేపాకు, తెల్లగడ్డలు అట్లే సాల్ట్ తగినంత, కారం మీకు తగినంత వేసుకోనాలా. అంతా వేసి మిక్స్ చేసి చిన్న పిల్లోలకైతే స్నాక్స్ తయారు అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.